99 టీవీ నేను ప్రియాంక. హాంకాంగ్ ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరాల్లో ఒకటి. కానీ ఇప్పుడు అక్కడ అగ్నిలయ హోరు విజృంభిస్తోంది. 24 గంటలుగా మండుతున్న హై రైస్ టవర్లు, 44 మంది మృతి, 279 మంది మిస్సింగ్, 7 టవర్లు ఒక్కసారిగా అగ్నిలో చిక్కుకోవడం. హాంకాంగ్ 60 ఏళ్ల చరిత్రలోనే అత్యంత భారీ విపత్తుగా నమోదైంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? మంటల తీవ్రత ఎందుకు పెరిగింది? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. హాంకాంగ్ లోని తైపో జిల్లా వాంగ్ఫు కోర్ట్ అనే 8 టవర్ల భారీ హౌసింగ్ కాంప్లెక్స్ మధ్యాహ్నం 2:51 ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో ప్రజలు గ్రహించే లోపే మంటలు 7 టవర్లకు విస్తరించాయి. దగ్గరగా ఉన్న బ్లాక్లు, వెదురుతో వేసిన బారికేడ్లు, ఆకుపచ్చటి పరంజాలు ఇవన్నీ కలిసి మంటలను రాక్షసంగా పెంచేశాయి. 24 గంటలు గడిచినా మంటలు ఆరడం లేదు. ఇప్పటికీ 3 టవర్లు మండుతూనే ఉన్నాయని తెలుస్తోంది. మరమ్మతులు జరుగుతున్న సమయంలో ఫైర్ అలారంలను ఆపివేయడం, సిగరెట్ పీకలు, కలపతో చేసిన కిటికీలు, కలర్ కోటింగ్ సీలింగ్ నిర్లక్ష్యం అన్నీ కలిపి ప్రమాదాన్ని మరింత పెంచాయి. ఈ అనుకూల పరిస్థితుల వల్లే మంటలు క్షణాల్లో భీకరంగా మారి భారీ ప్రాణ నష్టం జరిగింది. మంటలు చెలరేగిన 15 నిమిషాల్లోనే ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరాయి. 700 మందికి పైగా ఫైర్ సిబ్బంది 24 గంటలుగా నిర్విరామంగా మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. కానీ ఆ జ్వాలలు ఎంత భీకరంగా ఉన్నాయంటే రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న ఫైర్ సిబ్బందిలో ఒకరు కూడా మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 44 మంది మృతి చెందారు. 279 మంది ఆచూకీ తెలియడం లేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 68 మందిలో 25 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చాలా మంది వృద్ధులు 40 ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నారు. రిపేర్ చేసిన కిటికీలను తెరవలేక, బయటకు పరిగెత్తలేక ఫ్లాట్లోనే చిక్కుకుపోయారు. మంటలు చెలరేగిన సమయానికి ఇంటి బయట ఉన్న ఒక నివాసి కళ్ళు చెమర్చిపోయేలా చెప్పాడు. నా హృదయం బద్దలైంది. నా స్నేహితులు, పొరుగువారు అంతా అక్కడే చిక్కుకుపోయారు. ఏం చేయాలో తెలియడం లేదు. నా ఫ్లాట్ పూర్తిగా కాలిపోయింది. నాకు బీమా లేదు. ఇప్పుడు ఉండడానికి ఇల్లు కూడా లేదు అంటూ ఒక వృద్ధ మహిళ రోదించడం హాంకాంగ్ ను కదిలిస్తోంది. ప్రమాదం యాదృచ్ఛికమా లేక నిర్లక్ష్యమా? అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరమ్మతులు నిర్వహిస్తున్న నిర్మాణ సంస్థకు చెందిన 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో 52 నుండి 68 ఏళ్ల మధ్య వయస్సు గల డైరెక్టర్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ కూడా ఉన్నారు. మంటలకు కారణమైన పదార్థాలు, స్కోఫోల్డింగ్ నిర్మాణం, టవర్ల మధ్య అంతరం అన్నింటిపై విచారణ కొనసాగుతోంది. హాంకాంగ్ ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని భారీ విపత్తుగా ప్రకటించింది. డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల ప్రచారం కూడా నిలిచిపోయింది. అవసరమైతే ఎన్నికలను వాయిదా వేయాలా అన్న చర్చ కూడా మొదలైంది. 60 ఏళ్లలో హాంకాంగ్ చరిత్రలోనే అత్యంత ఘోర అగ్ని ప్రమాదం ఇది. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో అక్కడి ప్రజలు ఒక్కటే ప్రశ్నిస్తున్నారు: మా మనుషులు ఎక్కడ? మా ఇళ్లు బాగుపడతాయా అని.